సో C23 సో E406 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలంటే వైండింగ్స్ మొత్తం 8 వైండింగ్స్ డయాగ్రామ్స్ ఉంటాయి. డీసీకి సంబంధించి 4, ఏసీకి సంబంధించి 4 ఉన్నాయి. సో వీటిల్లో డీసీలోనే ల్యాప్ వైండింగ్ సంబంధించే 3 క్వశ్చన్స్, ఒకటి వేవ్ వైండింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఏసీ వైండింగ్స్లో సింగిల్ ఫేజ్కి ల్యాప్ ఒకటి, సింగిల్ ఫేజ్ వేవ్ ఒకటి, 3 ఫేజ్లో ల్యాప్ ఒకటి, అలాగే వేవ్ ఒకటి, ఇలా టోటల్గా చేసుకుంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే డీసీ మిషన్కి వెళ్తాం. డీసీ మిషన్స్లో ఎస్ఏ టైప్ కంపల్సరీ ఒకటి వస్తుంది, అలాగే వైండింగ్స్ నుంచి ఒకటి వస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇండక్షన్ మోటార్ నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇండక్షన్ మోటార్స్లో మనకి టోటల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ పైన, రెండోది స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్. సో దీంట్లో ఎండ్ వ్యూ అండ్ ఎలివేషన్ వేయాలి, హాఫ్ సెక్షనల్ ఎండ్ వ్యూ అండ్ ఎలివేషన్. ఒకవేళ ఇది ఇవ్వడు అనుకుంటే మామూలుగా డీసీ మిషన్ ఇండక్షన్ మోటార్ వైండింగ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సో స్మాల్ క్వశ్చన్లో ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ స్టెప్డ్ కోరు, 3 స్టెప్డ్ కోరు, 4 స్టెప్డ్ కోరు, 2 స్టెప్డ్ కోరు అది అలైన్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వాడు సిలబస్ ప్రకారం ఏమి ఇవ్వచ్చు అంటే వైండింగ్ కంపల్సరీ ఆన్ క్వశ్చన్, డీసీ మిషన్ కంపల్సరీ ఆన్ క్వశ్చన్, ఈ రెండింటి నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇండక్షన్ మోటార్ నుంచి కంపల్సరీగా ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే ట్రాన్స్ఫార్మర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో సింగిల్ ఫేజ్ కోరు, అలాగే వీటికి ఎండ్ వ్యూ వేయడం, అంటే సో హెచ్టీ వైండింగ్, ఎల్టీ వైండింగ్ బేస్ చేసుకొని ఇట్లా మనము ఎల్టీ అండ్ హెచ్టీ వైండింగ్లు వేసి అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ వ్యూలో ఇట్లా వేయడం అనమాట. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే మీకు సో ఈ విధంగా ఉంటుంది అనమాట. 2 కూడా సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చేసి, అంటే సర్కిల్ మధ్య డిస్టెన్స్ బిట్వీన్ కోర్ సెంటర్స్తో 2 వైండింగ్స్ వేసి దీని నుంచి మనం లోపల సింగిల్ కోరో లేకపోతే 3 కోరో లేకపోతే 3 స్టెప్డ్ కోరో ఇట్లా వేసి మనం ఏం చేయొచ్చు అంటే వీటిని ప్రొజెక్ట్ చేసుకొని, ఓకే, సో ఇవి మీకు ఎట్లా వస్తాయంటే డిస్టెన్స్ సో పలానా డయామీటర్లో 90% అంటే ఇట్లా మూవ్ అవుతా ఉంటే సో 0.9 అంటే కనుక డయామీటర్తో 90% అంటే 9 సెంటీమీటర్స్ ఇలా మూవ్ అవుతా అంటే 9 సెంటీమీటర్స్ రాగానే ఇట్లా గీయాలన్నమాట. ఓకే, సో అట్లా వస్తే మనకి స్టెప్డ్ కోర్ వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇట్లా ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఏవైతే కోర్స్ ఉన్నాయో, ఏవైతే వైండింగ్స్ ఉన్నాయో వాటిని ప్రొజెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మిడ్ పాయింట్ని ఇలా కట్ చేసి హైట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి ఉంటారు, హైట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని కట్ చేసిన తర్వాత ఇట్లా వ్యూ అనేది వస్తుంది. ఆ తర్వాత మనము హైట్ ఆఫ్ యోక్ దీంట్లో కూడా ఉంటుంది, ఇది యోక్ అంటాము. సో ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క యోక్, సో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క లిమ్స్. సో ఈ లిమ్తో షేప్ తీసుకుంటాం, ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క షేప్ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ఇదంతా ట్రాన్స్ఫార్మర్ యొక్క షేప్ అనమాట. ఇప్పుడు ఇది ఎల్టీ వేస్తున్నాం, ఇప్పుడు హెచ్టీ వేస్తే ఇట్లా మనకి షేప్ అనేది వస్తుంది, ఈ వైండింగ్ షేప్ అనమాట. ఇది వైండింగ్. ఓకే, సో ఇదంతా కూడా వైండింగ్ ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ అవుతుంది. ఇదేమో హెచ్టీ, సో లోపల ఉన్నది ఎల్టీ. ఓకే, సో ఈ విధంగా మనకి హెచ్టీ అండ్ ఎల్టీ ఉంటుంది. వీటికి హ్యాచింగ్ ఇవ్వాలి, హెచ్టీకి ఒక రకంగా ఎల్టీకి ఒక రకంగా ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, యోక్కు అలాగే హైట్ ఆఫ్ యోక్కు అలాగే కోరు లిమ్స్ వీటి నుంచి అసైన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వీటికి సంబంధించి షేప్ తీసుకొని వచ్చేసి వీటికి మనము రీడింగ్స్ అనమాట. ఓకే, సో వీ హ్యావ్ ఎ డయామీటర్స్ ఆఫ్ ఎల్టీ, డయామీటర్ ఆఫ్ హెచ్టీ, డయామీటర్, ఇన్సులేషన్ డయా, సో వీటన్నిటికి మెజర్మెంట్స్, అలాగే కోర్ సెక్షన్స్ యొక్క మెజర్మెంట్ ఇలా ఇస్తే ట్రాన్స్ఫార్మర్ యూజ్ అవుతుంది. వీటికి సంబంధించి క్లియర్ వీడియోస్ ఆల్రెడీ అదర్ లింక్స్లో ఉన్నాయి, సో వాటిల్లో మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఇండక్షన్ మోటార్ గురించి కూడా మీకు ఆల్రెడీ కొన్ని స్పెసిఫైడ్ వీడియోస్లో మనం ఇండక్షన్ మోటార్ ఈ విధంగా ఫస్ట్ స్టేటార్ కోర్ వేసి, నెక్స్ట్ ఆర్మేచర్ కోర్ వేసి, షాఫ్ట్ వేసి ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసుకొని, సో అలైన్మెంట్ తీసుకొని మిడ్ పాయింట్ నుంచి అలైన్మెంట్ తీసుకొని ఇట్లా ఒక షేప్ వచ్చేటట్టు గీస్తే ఇది ఒక 10 మార్కులు, ఇది ఒక 10 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అచ్చంగా ఇది ఒక్కటే వేసినా మీకు 10 మార్కులు వస్తాయి, అచ్చంగా ఎండ్ వ్యూలు వేసినా మీకు 10 మార్కులు వస్తాయి మార్క్ డివిజన్లో. ఇది రాదు అనుకుంటే అట్లీస్ట్ ఇవి వేయడానికి చూడండి.
సో దానివల్ల మనకి ఏంటంటే అట్లీస్ట్ మీరు డెఫినెట్ పాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో లేదు ఇది కూడా వ్యూ, సో దీని నుంచి ప్రొజెక్ట్ చేసి ఒక వ్యూ అపీరెన్స్ వచ్చేటట్టు మీరు అందులో ఉన్న లెంగ్త్ ఆఫ్ ఆర్మేచర్, లెంగ్త్ ఆఫ్ స్టేటారు, లెంగ్త్ ఆఫ్ రోటర్ వాల్యూ అసైన్ చేసి ఉన్న వ్యూని ఉన్నట్టుగా వేస్తే సరిపోతుంది. సో దాన్ని బట్టి మీకు స్కోర్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ C23 సో 406 సబ్జెక్ట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో టాప్ ప్రియారిటీలో నేను చెప్పినట్టుగా ఏవైతే ట్రాన్స్ఫార్మర్ కోర్ సెక్షన్స్ నుంచి ఒక స్మాల్ క్వశ్చన్, అలాగే డీసీ మిషన్లో పోల్ అండ్ యోక్ అసెంబ్లీలో ఒక స్మాల్ క్వశ్చన్, సింబల్స్ నుంచి కానీ లేకపోతే గార్డింగ్ సిస్టమ్ నుంచి కానీ లేకపోతే సో కప్లింగ్, మఫ్ కప్లింగ్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్, వీటి నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. వాడు ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. మఫ్ కప్లింగ్ అండ్ గార్డింగ్ నుంచి 2 క్వశ్చన్లు రావచ్చు, లేదు అంటే గార్డింగ్ అండ్ సింబల్స్ నుంచి 2 క్వశ్చన్లు, లేదంటే సింబల్స్ అండ్ గార్డింగ్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ అది చెప్పుకున్నాము. సో ఆ తర్వాత డీసీ మిషన్ అండ్ వైండింగ్స్ టాప్ ప్రియారిటీలో నేర్చుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ ప్రియారిటీ ఇవి 2 వేరువేరుగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో 2 క్వశ్చన్లు, అలాగే ఇండక్షన్ మోటార్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు మంచిగా ఈ 4 క్వశ్చన్ నుంచి 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది. వీటిలో ట్రాన్స్ఫార్మర్ నుంచి, ఇండక్షన్ మోటార్ నుంచి డెఫినెట్గా 1 క్వశ్చను, అలాగే డీసీ మిషన్లో వైండింగ్స్లో 1 క్వశ్చన్ వస్తుంది. వీటిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మీకు చెప్పుకున్నాం. సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ నుంచి, లేకపోతే ఇండక్షన్ మోటార్లో స్పిరల్ గేజ్ అండ్ స్లిప్ రింగ్ నుంచి, ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఓకే సో 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా దీని నుంచి 1, డీసీ మిషన్ నుంచి 1, వైండింగ్స్ 8 క్వశ్చన్లో 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది.